సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అయినప్పటికీ ఇలా జరగడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి అంటారు? మీరు కరెక్ట్గా చూస్తే ఈరోజు నిన్న యాక్సిడెంట్ జరిగిన ఏదైతే ఏరోప్లేన్ ఉందో దాన్ని బోయింగ్ 787 మోడల్ అంటారు. ఓకే, 787 డ్రీమ్ లైనర్. మీరు ఒకసారి గూగుల్లో 787 డ్రీమ్ లైనర్ అని కొడితే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఏరోప్లేన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ట్రావెల్ అని ఉంటుంది బేసిక్గా. సో అవును, సేఫెస్ట్ ప్లేన్. నిన్న చాలా మంది విశ్లేషకులు కూడా న్యూస్ మీడియాలో వచ్చి ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేన్స్ అండి, ఇదే ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయింది. ఎందుకంటారు సేఫ్ అనేది? దానికోసం నేను యాక్చువల్గా ఐ వెంట్ త్రూ నిన్నంతా నేను చేసింది ఏంటంటే అసలు సేఫెస్ట్ ప్లేన్ అని ఎందుకంటున్నారు అని చూస్తే వాళ్ళ రీజన్ ఏంటంటే ఇప్పటివరకు అది మేజర్ క్రాష్ అవ్వలేదు, ఎవరు దాని క్రాష్ వల్ల చనిపోలేదు. క్రాష్ అయినా కానీ దానివల్ల చనిపోలేదు, క్రాష్ అవ్వలేదు. ఆ క్రాష్లో ఎవరు చనిపోలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ ఫెటాలిటీస్ 0 కాబట్టి దాని సేఫెస్ట్ ప్లేన్ అంటున్నారు. అలాంటి దాంట్లో అసలు ఏం ఇష్యూస్ లేవా అని చెప్పి, ఎందుకంటే బోయింగ్ ప్లేన్ 2010, 2014 నుంచి కూడా వాళ్ళు కొన్ని రకాల కోర్టు కేసెస్ ఫేస్ అవుతూ ఉన్నాయి, బోయింగ్ ప్లేన్స్లో ఇబ్బందులు ఉన్నాయని. బోయింగ్ కంపెనీ మీద ఇప్పటికి కూడా రన్ అవుతున్న కేసెస్ కొన్ని ఉన్నాయి. సో హిస్టరీ తెలుసు కాబట్టి నిజంగా 787 అనేది అంత సేఫా అని చెప్పి ఒక్కసారి నేను గూగుల్లో మొత్తం సెర్చ్ చేస్తే దానికి దగ్గర 42 to 48 ఇష్యూస్ ఉన్నాయి. అంటే 42 to 48 టైమ్స్ ఇష్యూస్ వచ్చాయి. కొన్నిసార్లు ఇంజన్ షట్ డౌన్స్ అయిపోవడము, రకరకాల ఇష్యూస్, కొన్నిసార్లు సడన్గా వర్టికల్ డ్రాప్ అయిపోవడము. కాకపోతే ఆ సమయంలో ఆ ఇష్యూ జరిగినప్పుడు క్రాష్ అనేది జరగలేదు, ఎవరు చనిపోలేదు కాబట్టి ఇప్పటివరకు కూలిపోని ప్లేన్ కాబట్టి అది సేఫెస్ట్ ప్లేన్ అంటున్నారు. మిషన్ ఫెయిల్ అయింది కానీ పైలట్ ఏదో చాకచక్యంగా దాన్ని ల్యాండ్ చేయడం. అంటే ఆల్టర్నేట్ ఇంజన్స్ ఉంటాయి, 2 ఇంజన్స్లో ఒకటే షట్ డౌన్ అయింది, అదే ఆ టైంలో 2 ఇంజన్స్ షట్ డౌన్ అయింటే. సో అలాంటి అంత మేజర్గా జరగలేదు కాబట్టి ఇప్పటివరకు ఏది కూలిపోలేదు కాబట్టి ఇది సేఫెస్ట్ ప్లేన్ అంటున్నారు. దానికి నాకు వచ్చిన ఒక రకంగా చెప్పాలంటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు మన దగ్గర ఒక బస్సు ఉందండి, ఆ బస్సు వెళ్తూ ఉంది. ఆ బస్సు ఒక 1 year హిస్టరీ తీసుకుంటే 5 సార్లు సడన్గా ఇంజన్ ఆగిపోయింది, 4 సార్లు బ్రేక్ ఫెయిల్ అయింది, ఒకసారి గేర్ రాడ్ చేతికి వచ్చేసింది, 5-6 సార్లు దాని హార్న్ ఫెయిల్ అయింది. సో ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అది ఎవరిని గుద్దలేదు, దానివల్ల ఎవరు చనిపోలేదు అని దాన్ని సేఫెస్ట్ బస్ అనొచ్చా లేకపోతే బస్సును పక్కన తీయొచ్చా అనేది ఆలోచించుకోవాలి. బస్ పక్కన పెట్టాలి. అందుకే యాక్చువల్గా నిజంగా నిన్న అహ్మదాబాద్లో ఏదైతే కూలిపోయిన విమానం ఉందో దాన్ని December 2024 నాటికి దాన్ని గ్రౌండ్ చేయాలి అని చెప్పి డిసిషన్ వచ్చింది. ఆల్రెడీ ఈ ప్లేన్ ఇంకా తిరగడానికి పనికిరాదని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మేజర్ ఫ్లా ఉంది, ప్రస్తుతానికి దానికి ఎగరడానికి పర్మిషన్ ఇవ్వడానికి లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళి ఉంటే ఘాట్ రెడీ బస్సెస్ అని ఉంటాయి. ఘాట్ రెడీ అంటే ఘాట్ ఎలిజిబుల్ అంటారు, అంటే కొన్ని బస్సులు మాత్రమే ఘాట్ ఎక్కడానికి ఎలిజిబుల్. మన ఒక తిరుమల లాంటి చోటే ఒక బస్సుకి ఎలిజిబిలిటీ చూసినప్పుడు ఖచ్చితంగా డీజీసీఏ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇండియన్ డీజీసీఏ చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని యాక్చువల్గా వరల్డ్ మొత్తంలో పేరు. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే దీనిలో మేజర్ ఫ్లాస్ ఉన్నాయి, ఆ ఫాల్ట్స్ అన్న వెళ్ళేంత వరకు దీన్ని మళ్ళీ ఎగరడానికి వీలు లేదని చెప్పి December 2024 నాటికి దీన్ని కింద పెట్టేశారు. తర్వాత ఒక 1 or 2 monthsలో దానికి మళ్ళీ ఫాల్ట్స్ అన్ని మేము క్లారిఫై చేసాము, రెక్టిఫై అయిందని రిపోర్ట్స్ వచ్చాక మళ్ళీ దాన్ని ఎగిరడం మొదలుపెట్టారు. ఆ రిపోర్ట్స్ చెక్ చేసే వాళ్ళు ఎవరై ఉంటారు? మోస్ట్లీ బోయింగ్ తయారు చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు హీరో హోండా బైక్ ఉందనుకోండి, దానికి ప్రాబ్లం వస్తే నేను ఎవరికి ఇస్తాను సర్వీస్కి? సో బోయింగ్ నుంచి వచ్చి ఉంటారు, వచ్చి వాళ్ళు రెక్టిఫై చేస్తుంటారు. రెక్టిఫై చేసేసి ఆ రెక్టిఫికేషన్ ఎలా జరిగింది అనే దాన్ని యాక్చువల్గా ఇప్పుడు ఎయిర్ ఇండియా బయట పెట్టాలి. అంటే ఒక ప్లేన్ పలానా ఇష్యూ వచ్చింది, అందులో తర్వాత మేము దాన్ని చెక్ చేసాం అన్నాక దాని క్వాలిటీ కంట్రోల్ లేకపోతే దాని క్వాలిటీ అనాలిసిస్ ఎవరు చేస్తారు? చేశాక అది మళ్ళీ అక్కడి నుంచి ఎంతకాలం పనికొస్తుందో కూడా చెప్తారా? చెప్పే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా మళ్ళీ ఇష్యూ వస్తేనే మనం ఫైండ్ అవుట్ చేయగలమా? నాకు అది యాక్చువల్గా ఇక్కడే మన ఎయిర్ ఇండియా క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే నార్మల్గా మనకున్న అనాలిసిస్ ప్రకారంగా బోయింగ్ కంపెనీ వాళ్ళు వచ్చి దాన్ని యాక్చువల్ ప్రాబ్లం రెక్టిఫై చేయాలి. వాళ్ళు ప్రాబ్లం రెక్టిఫై అయింది అని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చెప్పినట్టు హీరో హోండా బండి ఉంది, మీకు సర్వీసింగ్ చేసేసన్నా మీకు మొత్తం బండి సర్వీసింగ్ అయిపోయిందంటే మీరేమనుకుంటారు? ఇంజనీర్ చెప్పాడు కూడా నమ్ముతాం. వెళ్తూ అనుకోకుండా 2 రోజుల తర్వాత సడన్గా బ్రేక్ ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మీకు ఇంజనీర్ చెప్పింది కంప్లీట్గా నమ్మడానికి లేదేమో నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు అదే కేసు తీసుకుంటే ఇంకొక 5,000 kilometerల వరకు సర్వీస్ చేయించక్కర్లొద్దు, తర్వాత రండి అని చెప్తాడు అంటాడు. ఇక్కడ ఆ కేసు ఉందా? ఉండొచ్చు. అది ఎందుకంటే మనకి సర్వీసింగ్ ఇప్పుడు అవసరం లేదు, జరిగి 1-2 months అయింది. కానీ నాకున్న పెద్ద డౌట్ ఏంటంటే నిజంగా బోయింగ్ వాళ్ళు సర్వీసింగ్ కరెక్ట్గా చేస్తున్నారు, రెక్టిఫికేషన్ అయిందా లేదా ఏమైనా జుగాడ్ చేశారా? అంటే జుగాడ్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, అంటే నిజంగా ప్రాబ్లం రూట్ వరకు వెళ్లకుండా ఏదైతే ప్రాబ్లం బయటికి కనిపిస్తుందో దాన్ని సాల్వ్ చేసేసి పర్లేదులే 787 కదా కొంచెం సేఫే అనుకుని వదిలేశారా? ఇక్కడ ఎయిర్ ఇండియా డెఫినెట్గా అందరికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే బోయింగ్ వాళ్ళు ఎయిర్ ఇండియాకి క్లారిఫై చేసి ఉంటారు, ఎయిర్ ఇండియా వాళ్ళు డీజీసీఏకి చెప్పుంటారు, సార్ రెక్టిఫికేషన్ అయిపోయిందన్న పేపర్స్ రిపోర్ట్స్ అని ఇచ్చుంటారు. డీజీసీఏ పని ఏంటంటే వీళ్ళంతా ప్రాపర్గా ఇంజనీర్స్ చెక్ చేశాక వాళ్ళు ఓకే చేస్తారు. ఇప్పుడు ఈ ఎయిర్ ఇండియా మొత్తానికి రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ ఎవరు? అండ్ బోయింగ్ ఇందులో మేజర్ రోల్ కాబట్టి ఆ సైడ్ నుంచి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ ఉన్నారు? అండ్ వీళ్ళు
ఇప్పుడు వరకు ఇలాంటి ఇష్యూస్ని హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా? వీళ్ళ గురించి ఏం చెప్తారు? ఎయిర్ ఇండియా నుండి నాకు తెలిసి CEO ఖచ్చితంగా అఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తారు, కానీ అది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అంతా చేసాకే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఇది ఎయిర్ ఇండియా కూడా షాక్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు మీ ఇందాక మీ ఎగ్జాంపుల్లో హీరో హోండా సర్వీస్ చేయించుకున్న తర్వాత మీరు బండిని నడిపి బండి బ్రేక్ ఫెయిల్యూర్ పడడంలో మీ తప్ప ఎక్కడ లేదు. సో ఎయిర్ ఇండియా కూడా ఏం చేస్తుంటుంది, బోయింగ్ వాళ్ళు ప్రాబ్లం రెక్టిఫై అయిపోయింది అన్నప్పుడు ఇంజనీర్ మాట కంపల్సరీ నమ్ముతాం. ఎందుకంటే ఇంజనీర్ మీద నమ్మకం ఉంది కాబట్టి కొన్నాం. కొన్ని 100 కోట్లు పెట్టి ఒక ఫ్లైట్ కొన్నారు, ఆ ఇంజనీర్ల మీద నమ్మకంతో కొన్నారు. వాళ్ళు వచ్చి అంతా ప్రాబ్లం రెక్టిఫై అయిపోయింది సార్ అన్నారు. తర్వాత ట్రయల్ రన్స్ కూడా వేసి ఉంటారు. ట్రయల్ రన్స్ అన్నింటిలో కూడా బాగానే ఉంది. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఢిల్లీ నుండి అహ్మదాబాద్ వరకు బాగానే వచ్చింది కదా, దాని ముందు కూడా బాగానే తిరిగింది కదా. సో వాళ్ళ ఉద్దేశంలో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ ప్రాబ్లం వల్లే అదే మళ్ళీ రిపీట్ అవ్వడం వల్లే ఇక్కడ థ్రస్ట్ రాకుండా ఇంజిన్ ఫెయిల్ అయిందా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక్కడ మోర్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఎవరంటే ఎవరైతే ఇంజనీర్స్ వచ్చి ప్రాబ్లం రెక్టిఫై అయింది అన్నారో దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. మోస్ట్లీ టెక్నికల్ ఇంజనీర్స్ ఆఫ్ బోయింగ్ అండ్ బోయింగ్ CEO. ఓకే. అండ్ బోయింగ్ మీరు అన్నట్టు చరిత్ర చూసుకుంటే 2014లోనే బోయింగ్ 737 మోడల్స్ చాలాసార్లు యాక్సిడెంట్ గురవడం జరిగింది. తర్వాత వాటిని గ్రౌండింగ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 737 తర్వాత మ్యాక్స్ అని ఒక మోడల్ రిలీజ్ చేశారు. అది కూడా 2018, 2020లో లండన్లో ఒకటి, ఎథియోపియాలో ఒకటి కూలిపోవడం జరిగింది. ఆ మేజర్ క్రాషెస్ వల్ల వాటిని గ్రౌండింగ్ చేయడం జరిగింది. కానీ 787 ఇప్పటివరకు ఎక్కడ క్రాష్ అవ్వలేదు ఈ మోడల్. కాబట్టి ఇది ఇంకా సేఫ్ అని చెప్పి చాలా ఇప్పుడు దగ్గర కొన్ని వేలలో తిరుగుతున్నాయి విమానాలు అవి. కానీ అదే 787లో ఇంజిన్ ఫెయిల్యూర్స్ గురించి మీరు చెప్పడం జరిగింది. ఉన్నాయి, ఎవరైనా గూగుల్ వెళ్ళి చూడొచ్చండి. 787 టెక్నికల్ ఇష్యూస్ లిస్ట్ అని కొడితే ఇచ్చేస్తారండి. కాకపోతే వీళ్ళు ఏమంటున్నారు, ఇష్యూస్ వచ్చాయి కానీ కూలిపోలేదు కదా, కాబట్టి సేఫెస్ట్ అంటున్నారు. అంటే ఇక్కడ మీరు చెప్పిన క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. ఒక ప్లేన్ ఇన్నిసార్లు మెకానికల్గా ఇష్యూస్ వచ్చాయి, మిషన్ ఫెయిల్ అవుతుంది అంటే అది సేఫ్ కాదనే కదా అర్థం. అవునండి. అందులో చనిపోలేదన్నంత మాత్రాన అది సేఫ్. నా ఉద్దేశం ఏంటంటే అసలు సేఫ్ ఏరోప్లేన్ అనే టర్మ్కే డెఫినేషనే మార్చాలి అంటున్నాను. అంటే రాంగ్ బ్రాండింగ్ జరుగుతుంది ఇక్కడ, రాంగ్ మార్కెటింగ్. రాంగ్ బ్రాండింగ్ అనేది వాళ్ళు కొన్ని లీగల్ టర్మ్స్ ఉంటాయి. లీగల్ టర్మ్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఈ క్రైటీరియా మీట్ అవుతే అది సేఫ్. సో ఆ క్రైటీరియా మీట్ అయింది కాబట్టి వాళ్ళ కార్పొరేట్ వాళ్ళ ప్రకారం ఏంటంటే వీ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. అంటే ఒక సేఫెస్ట్ ప్లేన్ అన్నప్పుడు ముఖ్యంగా ఇలా టేక్ ఆఫ్లో అది డిచ్చింగ్ అవ్వడం, దానివల్ల మేజర్గా ప్లేన్లో ఉన్న వాళ్ళ ప్రాణాలే కాకుండా అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్ ఏదైతే ఉందో అందులో అక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలు తీయడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. అవునండి, చాలా చాలా యాక్చువల్గా. అండ్ నేను రేర్ కేసెస్ వినడం జరుగుతూ ఉంటుంది. ఏది అంటే ఒక ఫ్లైట్ అనేది ఎగురుతుండగా ఫంక్షనల్ డిజార్డర్ రావడం వేరు, టేక్ ఆఫ్ అయిన 2 minutesకే అది క్రాష్ అవ్వడం వేరు. పోనీ ఇది క్రాష్ అందామా అంటే పైలట్ క్రాష్ చేసిన కాన్సెప్ట్ ఎక్కడా లేదు. దాని అంతా అది మిషన్ ఫెయిల్యూర్ అయ్యి డిచ్చింగ్ అయ్యిందని చెప్పేసి మాత్రమే వార్తలు వినిపిస్తాం. ఇక బ్లాక్ బాక్స్ అని ఒక ఏదైతే ఉంటుందో కాక్పిట్ లో, దాంట్లో ఏం రికార్డ్ అవుతుంది, ఎలా రికార్డ్ అవుతుంది కాస్త ఏమని చెప్తారు? ఆ బ్లాక్ బాక్స్లో ఏంటంటే ఫ్లైట్ ఎగిరినప్పటి నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎంత ఆల్టిట్యూడ్ వెళ్తుంది, వీళ్ళ కమ్యూనికేషన్ ఏముంది అంటే ఇప్పుడు ఏటీసీతో మాట్లాడక ముందు పైలట్ కోపైలట్ కూడా కొన్ని క్షణాలు మాట్లాడుకుండొచ్చు, ఇలా అయిందని. వీళ్ళు ప్యాసింజర్స్ కూడా ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎవ్రీ కమ్యూనికేషన్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ పీపుల్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ మెజర్మెంట్తో సహా అంతా కూడా బ్లాక్ బాక్స్ రికార్డ్ అవుతుంది. దాని వాళ్ళకి క్షుణ్ణంగా 1 week పట్టవచ్చు. అంటే చాలా తక్కువ టైం డ్యూరేషన్ జరిగింది కాబట్టి ఫ్లైట్ అనేది. నార్మల్గా మీరు ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయితే ఎప్పుడు చూస్తారు, ఫ్లైట్ బాగా ఎత్తుకు ఎగిరిన తర్వాత దిగేటప్పుడు లేకపోతే మధ్యలో ఉన్నప్పుడు ప్రాబ్లం. ఇది అసలు ఎగురుతుండగా పై 45 degrees అసెంట్ కూడా అవ్వకుండానే పడిపోయింది. అంటే థ్రస్ట్ రాలేదు. యాక్చువల్ థ్రస్ట్ అంటే పైకి తోసేయాలి. ఆ గేర్ ఎందుకు పడలేదో తెలియదు. సడన్లో మీరు చూస్తే అదేదో జంప్ చేసినట్టుగా పడిపోయింది కిందకి. అట్లీస్ట్ అదే లెవెల్ ఉన్నా, నేను అదే అనుకున్నాను, అట్లీస్ట్ ఒక 40 అంతస్తుల భవనం అంత ఎత్తుకు వెళ్ళుంటే ఫ్లైట్ ఆ పైలట్కి కొంచెం ఛాన్స్ వచ్చేది. ఎక్కడో చోట దూరంగా చూసి వేరే చోట జనావాసాలు లేని చోట దింపితే ఫ్లైట్ కూడా పేలిపోయేది కాదేమో. ఇప్పుడు ఏమైంది, ఒక బిల్డింగ్ మీద పడాల్సి వచ్చి కంప్లీట్గా బర్న్అవుట్ అయిపోయింది. సో ఆ బ్లాక్ బాక్స్ ఇన్ఫర్మేషన్ కనుక 1 week or 10 days వెళ్ళి చూస్తే దే కెన్ అండర్స్టాండ్ వాట్ ద కమ్యూనికేషన్ వాజ్ గోయింగ్. ఆ ఎగిరిన 3-4 నిమిషాల్లో ఏం కమ్యూనికేషన్ జరిగింది, వీళ్ళకి తెలిసిందల్లా మేడే అని మాత్రమే తను చెప్పాడు ఏటీసీకి. ప్రజలకున్న కొన్ని డౌట్స్ ఏంటి అంటే, ముఖ్యంగా ఇప్పుడు బ్లాక్ బాక్స్లోంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఆల్టర్ చేయడానికి గ్యారంటీ ఏంటి? కంపెనీ తన స్వలాభం కోసం పైలట్ మీద తప్పు నెట్టే అవకాశం ఉందా? ఈ బ్లాక్ బాక్స్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్పరెంట్గా జనాలకు కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ లేకపోతే రిలేటెడ్ ఆఫీసర్స్ చెప్తానికి గ్యారంటీ ఉంది? ఇప్పుడు ఇక్కడ మేజర్గా బోయింగ్ అలాగే ఎయిర్ ఇండియా 2 పెద్ద కంపెనీలు వాళ్ళ మీద రాంగ్ ఇంటెన్షన్ వెళ్లకుండా పైలట్ మీదో లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ మీదకో తప్పు నెట్టే అవకాశం లేదంటారా అని క్వశ్చన్స్ కొన్ని వస్తూ ఉన్నాయి. అవును, దీనిపై మీరేమంటారు?
ఒకటి ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎంక్వైరీ చేయడానికి యూఎస్ నుంచి ఒక ఇండిపెండెంట్ టీం రాబోతుంది. అది బోయింగ్కి సంబంధం లేదు, కాకపోతే ఓన్లీ ఫ్లైట్కి సంబంధించిన ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మాత్రం వస్తున్నారు. బోయింగ్ అనేది అమెరికన్ కంపెనీ కాదు, సో అమెరికా వాళ్ళకి దీంట్లో ఎక్కడా కూడా ఫేవర్ ఉండదు. ప్లస్ ఆల్రెడీ అమెరికా బోయింగ్ వల్ల చాలా నష్టపోయింది, అమెరికాలోనూ బోయింగ్ మీద చాలా కేసెస్ నడిచాయి. కాబట్టి అమెరికన్స్ బోయింగ్కి సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. సో బోయింగ్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ప్రొడక్షన్ చేస్తున్నారు బేసికల్లీ. సో ఈ బోయింగ్ కంపెనీ ఏదైతే అమెరికాలో ప్రొడక్షన్ చేస్తుందో దాన్ని చాలా వరకు అవుట్సోర్స్ చేసేసింది, వాళ్ళ సొంత ప్రొడక్షన్ ఆపేశారని చెప్పి మొన్న వెరీ రీసెంట్లీ ఈరోజు నైట్ యాక్చువల్లీ మీరు రిపబ్లిక్ టీవీలో కూడా ప్రజెంట్ చేశారు. మన అమెరికన్ సెనేటర్ కూడా డైరెక్ట్గా క్వశ్చన్ అడగడం జరిగింది, మీ క్వాలిటీ అష్యూరెన్స్ ఎలా వస్తుంది, మూడో పర్సన్ అవుట్సోర్స్ చేసిన ప్రొడక్ట్స్ తీసుకొచ్చి నువ్వు అసెంబుల్ చేస్తే అది అసెంబుల్డ్ ఫోన్ అవుతుంది తప్ప ఒరిజినల్ ఫోన్ అవ్వదు. అలా ఇప్పుడు అసెంబుల్డ్ ఏరోప్లేన్స్ తయారు చేస్తున్నారు బోయింగ్ వాళ్ళు, మీకు అకౌంటబిలిటీ ఎలా అని చాలా ఘోరంగానే అని వాళ్ళకి యాక్చువల్ క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు బోయింగ్కి వీళ్ళు సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. రెండు, ఎయిర్ ఇండియా కూడా షాక్లోనే ఉంటుంది నేను చెప్పినట్టు. బోయింగ్ ఇంజనీర్స్ చెప్పిన మాట ఎయిర్ ఇండియా వాళ్ళు నమ్మి ఉంటారు కంపల్సరీ, ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకంతోనే అన్ని కోట్ల డీల్ తీసుకొని అందులో విమానాలు కొనుక్కున్నారు. కాబట్టి ఎయిర్ ఇండియా ఇక్కడ నిజంగా బోయింగ్ విమానాన్ని ప్రాబ్లం అని తెలిస్తే ఎయిర్ ఇండియాకి కూడా ఎలాంటి మచ్చలేదు. ప్లస్ ఎయిర్ ఇండియా ఈజ్ ఓన్డ్ నౌ బై టాటా. మోస్ట్లీ టాటా మరి అంత దారుణంగా దాపెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే పీపుల్ లవ్ హిమ్. టాటా గారిని అందరు ఇష్టపడతారు కాబట్టి హీ కెన్ ఓపెన్లీ కమ్ అండ్ టెల్ దట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ అండ్ ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ దట్. కాబట్టి ఇక్కడ ఇంపార్షియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుందని నేను నమ్ముతున్నాను కంపల్సరీగా. ఇంకోటి మీరు అడిగిన మంచి క్వశ్చన్ ఏంటంటే పైలట్ది తప్పు అని చెప్పడానికి ట్రై చేస్తారా అంటే, కార్పొరేట్ కంపెనీస్ ఖచ్చితంగా ఎవరికైతే నష్టం జరిగే ఛాన్స్ ఉందో అది కంపల్సరీగా చేస్తాయి. ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది హిస్టరీలో. ఏంటంటే ఒక ఏరోప్లేన్ని కంపల్సరీగా క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు సల్లీ అని ఒక పైలట్ ఉంటారు. ఆ సల్లీ అనే పైలట్ ఏం చేశారంటే విమానం ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి కుదరట్లేదని చెప్పి థేమ్స్ నదిలో దింపాడు. కాకపోతే తన చాకచక్యంతో నది మీద కూడా ఏరోప్లేన్కి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎవరు చనిపోకుండా దింపగలిగారు. హిస్టరీలో ఇప్పటివరకు అలాంటి ఇన్సిడెంట్ అది ఒకటే జరిగింది. అలా దింపిన అతన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఏరోప్లేన్ కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డ్యామేజ్కి ఇన్సూరెన్స్ రావాలన్నట్టు చెప్పి ఏరోప్లేన్లో ఏం ప్రాబ్లం లేదు, ఈ పైలట్దే అంతా కారణం అని చెప్పి ఆయన 6 నెలల్లో 1 year పాటు కోర్టు చుట్టూ తిరుక్కొని నేను మంచోడ్నే బాబు, నాకు నిజంగా ప్రావీణ్యత ఉంది, నా స్కిల్ వల్ల ఇంతమంది బతికారని ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అలా ప్రూవ్ చేసుకున్న తర్వాతే అప్పుడు కంపెనీ వాళ్ళు ఓకే మా ఫ్లైట్లోనే ప్రాబ్లం ఉందని అని చెప్పి వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చారు. సో వాళ్ళు మెయిన్గా కార్పొరేట్ వాళ్ళు ఎప్పుడైనా డబ్బు లాభాల కోసమే చూస్తారు. సో ఇప్పుడు నిజంగా బోయింగ్ వైపు ఏమైనా తప్పు ఉంటే కంపల్సరీగా ఏదో ఒక రకమైన ప్రయత్నం అయితే జరుగుద్ది. అంటే పైలట్ ఏమన్నా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లేదా పైలట్ నిజంగా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నాడా, ఏదో ఒక రకంగా చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ మనందరం నమ్మాల్సింది ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 8,200 hours ఫ్లై చేసిన పైలట్ మీద మనకు అతని స్కిల్ మీద మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను అంత చివరి క్షణంలో కూడా మేడే అని ఏటీసీకి ఉన్న చిన్న క్షణంలో కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే అతని బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. సో మన పైలట్ నిజంగా వాళ్ళు ఏమైనా మన పైలట్ని మచ్చబెట్టడానికి ట్రై చేసినా వీ హ్యావ్ టు సపోర్ట్ యాజ్ ఇండియన్స్ బేసికల్లీ. సో ఓవరాల్ సిచ్యువేషన్ అండ్ సినారియోని అబ్జర్వ్ చేశాక ఫ్యూచర్ సినారియోకి వద్దాం. ఇన్ ఫ్యూచర్ ఫ్లైట్ ఎక్కడానికి ఒకరికి ధైర్యం కావాలి అంటే అది బోయింగ్ అయితే ఇంకెవరు కూడా ఆ సాహసం చేయరని చెప్తున్నారు చాలామంది. సో అండ్ దట్టు ఈరోజు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో బోయింగ్ అనేది కూడా చాలాసార్లు ఫెయిల్ అవ్వడం జరిగింది, మెకానికల్గా కానీ ఇంజిన్ పరంగా కానీ. దీని మొత్తానికి రెస్పాన్సిబిలిటీ కానీ లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఆస్పెక్ట్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది, ఏ విధమైన నమ్మకంతో ఈ బోయింగ్ జర్నీ చేయొచ్చు అంటారు? యాక్చువల్గా బోయింగ్కి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నా ఎయిర్ బస్ అండి. 2010 వరకు ఎయిర్ బస్ కన్నా బోయింగ్ వాజ్ మోర్ రిలయబుల్. అసలు 2010లో ఎవరైనా బెస్ట్ ఎయిర్ప్లేన్ ఏంటంటే బోయింగ్ అని చెప్పేవాళ్ళు. అసలు బోయింగ్ ఉంటే అసలు మన దగ్గర అద్భుతమైన విమానం ఉందని నమ్మేవాళ్ళు. తర్వాత A320 అనే విమానాన్ని ఎయిర్ బస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా A320 చాలా చోట్ల తిరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇండిగోలో బుక్ చేసేటప్పుడు కింద ఎయిర్ బస్ A320 అని మోడల్స్ ఉంటాయి. అది వచ్చిన తర్వాత బోయింగ్ వాళ్ళు కొత్త విమానాల మోడల్స్ ట్రై చేసే ప్రక్రియలో ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే A320 చాలా ఫ్యూయల్ ఎఫిషియెంట్ అంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఆ మైలేజ్ పెంచే క్రమంలో వీళ్ళు రకరకాల డిజైన్ మార్పులు చేయడం వల్ల మీకు ఆటోమేటిక్గా తెలుసు ఇప్పుడు మన దగ్గర కూడా కార్లు మైలేజ్ పెంచాలనే ఉద్దేశంతో సేఫ్టీ ఫీచర్స్ తగ్గిస్తారు. కాకపోతే కార్ మన గ్రౌండ్ మీద ఉంటుంది కాబట్టి మహా అంటే మనం కింద పడతాం. ఇది వాళ్ళ గాల్లోకి వెళ్ళేదానికి కూడా వాళ్ళు అలా ట్రై చేశారు. దానివల్ల నెక్స్ట్ వచ్చిన మోడల్స్ అన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. నిన్న సెనేటర్ అమెరికన్ సెనేటర్ డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు నిజంగా నీ క్వాలిటీ స్టాండర్డ్స్ మీద నీకు నమ్మకం ఉంది అని అడిగితే బోయింగ్ CEO వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నాడు. అవునా, అయితే నీ వెనకాల ఒకసారి తిరిగి చూస్తే నీ ఏరోప్లేన్ల వల్ల చనిపోయిన వాళ్ళ ఫోటోలు అందరూ పట్టుకొని జనాలు ఉన్నారు. అండ్ అసలు బోయింగ్ విమానం ఎక్కాలనే ఆలోచన వచ్చినప్పుడే భయపడుతున్న చాలామంది అమెరికన్స్ ఉన్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను పర్సనల్గా చెప్పాలంటే
నేను ఈ నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ ఉంది డౌన్ఫాల్ అని, డౌన్ఫాల్ ఏ కేస్ అగెయిన్స్ట్ బోయింగ్ అని. కోవిడ్ టైంలో అనవసరంగా చూడడం జరిగింది. అది చూసినప్పటి నుండి నేను స్వతహాగా ఎక్కువ ట్రావెల్ చేస్తాను. ఎప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకోవాలన్నా ఆ విమానం డీటెయిల్స్ కనుక్కొని ఎయిర్ బస్ అనే మోడల్స్ ఉంటేనే అవే కంపెనీ యొక్క, అప్పుడప్పుడు 500-600 రూపాయలు ఎక్కువ ఉంటాయి అవి, అయినా అవే తీసుకో. అంటే నాకు మనసులో ఎలా పడిపోయిందంటే రెండింటికి యాక్సిడెంట్స్ జరగవచ్చు, అంటే ఎయిర్ బస్ యాక్సిడెంట్లే జరగవా అంటే జరుగుతాయి, కానీ రెండిట్లో దీంట్లో లోపాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని తెలిసినప్పుడు నేను లోపాలు ఉండవేమో అని ఆశ ఉన్న దాంట్లో ఎక్కుతాను కదా. డెఫినెట్లీ. సో నేను యాజ్ ఏ పర్సన్, నేను పర్సనల్గా ఈ గత 6 ఏళ్ళలో బోయింగ్ విమానం ఎక్కలేదు. ఇప్పుడు మీరు అన్నాక నాకు డౌట్ వస్తుంది, పొద్దున ఇంటర్నేషనల్ ట్రావెల్కి వెళ్ళాలంటే ఎయిర్ బస్ ఉండే ఆప్షన్లే దొరకాలి అని ఆలోచిస్తున్నాను నేను కూడా. కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్లో నేను ఎక్కువగా విన్న ఆర్టికల్స్, అంటే ఎక్కువగా విన్న మాటలు, చూసిన ఆర్టికల్స్లో కూడా ఒక ప్లేన్కి పలానా ఇష్యూ ఉంది అంటే దానికి ఇంకా కంప్లీట్ గ్రౌండింగ్ చేసేసి దాన్ని ఒక అవసరమైతే ఒక మ్యూజియంలో ఒక ఆర్ట్ కింద పక్కన పెడతారు తప్ప దాన్ని యూటిలిటీకి వాడరు అని చెప్పేసి వినడం జరిగింది. బట్ ఇక్కడ బోయింగ్ విషయానికి వస్తే మీరే చెప్పారు చాలాసార్లు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, స్టిల్ దాన్ని మెకానిక్స్ వచ్చి రిపేర్ చేయడం జరిగింది. మన లేమెన్ లాంగ్వేజ్లో మాట్లాడారు, మెకానిక్లు రిపేర్ చేశారు, మళ్ళీ వర్క్ అవుతుందని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొన్ని కంట్రీస్లో తీసుకున్న మెజర్స్ మన కంట్రీలో ఎందుకు తీసుకోలేకపోతున్నాం? అంటే ఇక్కడ మనం వాళ్ళని కూడా తప్పుపడ్డం లేదు, ఎవరిని ఎయిర్ ఇండియా వాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక కారు ఉంది, నా దగ్గర ఒక కారు ఉన్నప్పుడు ఆ కారు ఇష్యూస్ వచ్చాయని తెలిసినప్పుడు నేను మహా అంటే ఏం చేయగలుగుతాను, కార్తో ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఇంజనీర్ పిలిచి బాబు ఇదేంటో చూడండి అంటాను. ఆ ఇంజనీర్ ఎప్పుడైతే వచ్చి నా దగ్గర సార్ అంతా రెక్టిఫై అయిపోయింది సార్, ఇబ్బంది ఏం లేదు, మీ కార్ అంతా ప్రాపర్గా పనిచేస్తుంది అన్నప్పుడు ఆ ఇంజనీర్ని నమ్మే వ్యక్తిగా నేను నిజం అనుకుంటాను. కానీ ఆ ఇంజనీర్ చేసిన రిపేర్ వల్ల రేపొద్దున ఇష్యూ వస్తుందన్న ఆలోచన నా బ్రెయిన్లోకి రాదు ఒకటి. కానీ ఇప్పుడు నుంచి మనం చూడాల్సింది, ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఇప్పుడు నుంచి అది కూడా స్ట్రిక్ట్ అవుతుంది చూడండి. ఎందుకంటే ఇప్పటివరకు ఇండియాలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు, ఎప్పుడో 70s ఒకసారి జరిగింది. చాలామంది అంటున్నారు ఇండియాలో ఇన్ని యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. ఇండియాలో ఏవియేషన్ వచ్చిందా లేటుగా వచ్చింది. ఓకే, అక్కడ మన అమెరికా తర్వాత చాలా ఏళ్ళ తర్వాత ఇండియాలో వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ పెరిగాయి బేసిక్. ఇంకోటి మన ఎకనామిక్ ఏవియేషన్ అయింది, అంటే చిన్న ఫ్లైట్స్ వచ్చాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పెరిగినాయి, ఇప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ పెరిగింది. 2, ఇప్పటివరకు యాక్సిడెంట్ జరగలేదు కాబట్టి ఇకపోతే జరగదు అనుకుని దాన్ని సేఫెస్ట్ అనుకున్నారు. నాకు ఆ డెఫినేషన్ మార్చారు. ఎవరైనా నిజంగా ఏవియేషన్ ఎక్స్పర్ట్ కనిపిస్తే, వీలైతే మన రామ్మోహన్ నాయుడు గారు కనిపిస్తే, సార్ ఆ ఫస్ట్ సేఫెస్ట్ అనే దానికి డెఫినేషన్ మార్చండి. ఎందుకంటే మీరు అన్నట్టు క్వాలిటీ చెక్లో రకరకాల స్టాండర్డ్స్ ఉంటాయి. నువ్వు ఎంత స్ట్రిక్ట్ స్టాండర్డ్ పెట్టుకుని క్వాలిటీ చెక్ పెడితే అంత సేఫ్టీ ఉంటుంది జనాల ప్రాణాలకి బేసికలీ. డెఫినెట్లీ మన ఇండియాలో బ్రాండింగ్ ఉంటుంది టాటా సేఫెస్ట్ కార్ అని చెప్పేసి, బట్ వోల్వో ఈజ్ మచ్ స్ట్రాంగర్ అండ్ సేఫెస్ట్ దెన్ టాటా. అవును. సో ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళవి. అంటే ఇప్పుడు మీరు ఎన్క్యాప్ టెస్ట్లో కూడా ఇండియన్ ఎన్క్యాప్ టెస్ట్ వేరే ఉంటుంది, అదే క్రాష్ టెస్ట్ అంటారు, గ్లోబల్ ఎన్క్యాప్ టెస్ట్ వేరే ఉంటుంది. ఇక్కడ మనకి 5 స్టార్ వచ్చిన రేటింగ్ ఒక్కోసారి గ్లోబల్ టెస్ట్కి వెళ్తే 1 స్టార్ రావచ్చు. అండ్ ఇంకొక చాలా విచిత్రమైన అంశం చాలా మందికి తెలియదు ఏంటంటే, మన డ్రైవింగ్ సేఫ్టీ టెస్ట్లు ఉంటాయి కార్ క్రాష్లు, అవి ఎంత స్పీడ్లో చేస్తారు? 68-70 km/h స్పీడ్లో చేస్తారు. మ్యాక్సిమం 85 km/h స్పీడ్లో చేస్తారు. 85 km/h స్పీడ్లో చేసిన ఒక కార్కి 5 స్టార్ రేటింగ్ వచ్చిందని దాన్ని ఓవరాల్ మీద